అన్న వాళ్ళు ఇప్పుడే కర్నూలు నుంచి వచ్చినారు. హాయ్ చెప్పి చూడు అన్న. ఈయన వైస్ ప్రెసిడెంట్, వైట్ షర్ట్ అయినా ప్రెసిడెంట్, గ్యాంగ్ లీడర్ అన్న. ఈయన ఫ్యాన్స్ వీళ్ళంతా. పంచలింగాల్లో చికెన్ సెంటర్ దగ్గర అయినాము, చికెన్ కొట్టించుకోవటం అని. యూట్యూబ్ ఇది మాత్రం వదిలేడు. వీడికి వచ్చేపటికల్ తెల్లగైంది. 4 గంటలకు బయలుదేరినా కూడా అందరు కుస్తీ పడతా ఉన్నారు మన వాళ్ళు. పూజ స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. రావణ ప్రయోగం చూడండి. రావణ అంటే పరిచయం లేదు కదా, ఇప్పుడు చేస్తా. మన కర్నూలులో హాకీ ప్లేయర్ అయినా అన్న టైం బాగుంటే ఇప్పటికే స్టేట్ లెవెల్ వెళ్ళిపోయేది. సీరియస్గా చెప్తున్నా. కర్నూలులో మంచి హాకీ జట్టును తయారు చేసి పెట్టుకున్నాడు. పక్కన కడ్డీలు, ఈ పక్కనే గ్రేవీ కదా, అది కర్రీ. ఎప్పుడు పని చేయని వాళ్ళు కూడా చేస్తున్నారు ఈరోజు చూడండి, గమనించాలి. ఇది పెద్ద పెద్దోళ్ళు. మా అన్న బొగ్గుల సంచి గుమ్మరిస్తున్నాడు. బొగ్గులు ఎప్పుడు నిప్పులు కావాలో చూడాలి. మన వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు చూడండి. తెల్లవారుజాము 4 గంటలకు వస్తే బయలుదేరితే ఇప్పుడు అయింది ఇటుకి. కానీ మా ఎత్తి టేస్ట్ ఎట్టుంది చెప్పు. ఫస్ట్ తాగడం ఆడదైనట్టుంది. ఓకేనా బ్రదర్, మీరు తీసుకోండి. ఎట్లా చెప్పండి. నైస్ బ్రో, సూపర్. అది కొత్తిమీర కట్ చేస్తున్నాము. కాదు వీళ్ళు చేసినారు. మదన్న రామన్న చేస్తుంటే ఫోటోగ్రాఫరు ఇప్పుడు వంట మనిషి అయిపోయినాడు. ఫోటోగ్రాఫర్ కమ్ హాకీ కమ్ డిజైనర్ కమ్ గ్లామర్ కమ్ ఇంకేమన్నా 2-3 కమ్ములు ఉంటాయి నాకు ఎక్కువ. ఎవరికన్నా ఇది నీర కళ్ళు కాదు, అందరు అబద్ధాలు చెప్తారు. చికెన్ చీకులు, కడ్డీలు ఇవి వయసు మీద ఉన్నాయన్న. కారము బాగా, మసాలా అన్నీ బాగా దట్టించినారు కాబట్టి ముందు మంచి స్పైసీగా ఉన్నాయి. కాల్చినాక చెప్తాం టేస్ట్ ఎట్లా ఉంటుందో, అది విషయం. ఇప్పుడు రెడీ అయిన కడ్డీలని పక్కకు తీస్తూ ఉన్నాము. ఇంకా దండిగా ఉంది ఆడ. మొత్తం అంతా కాల్చిన తర్వాత టేస్ట్ చేసి పార్టీ స్టార్ట్ చేద్దాం. ఇది పెట్టాలా ఇస్తున్నాను. రామన్నకి కొంచెం ఎనర్జీ అవసరం పడింది. పడన్న ఎనర్జీ డ్రింక్ పడన్న అన్న పడు. ఆ మంట ఉన్నది కట్ట కొంచెం బయటికి అది లోపలికి నేనే పెట్టి. నాకు ఇష్టం లేదు ఇది, ఆయన కోసం తాగుతున్నా. అది విషయం. పడన్నా పడు. లేదు ఇంకా కొంచెం కాలాలంగా ఇది కాదు. సూపర్. అసలు మాట్లాడేది ఈ అట్మాస్ఫియర్లో ఏం చేయాలి, చాలా బాగుంది. సూపర్. అసలు మంచి సర్పంచ్ నెలకోసారి ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంటుంది. అది నా ఉద్దేశం, అంతే. పోయానా చికెన్ కళ్ళు రెండు కలిపిన చికెన్ కళ్ళు, ఆయిల్ లేకుండా కళ్ళనొద్దనా, నీరా అఫీషియల్ నీరతో చికెన్ చేస్తున్నాడు రామన్న. చూడండి నీరతో చేస్తా ఉన్నాడు. ఇది చికెన్ చూడండి. ఇది మా సెటప్ వల్ల ఇన్నే ఉంది. ఈడే వంట, ఆడ విందు. పొద్దున్నే వచ్చినందుకు ఈ అట్మాస్ఫియర్లో మంచి లొకేషన్లో బాగా జరుగుతూ పార్టీ. కడ్డీలు దుమ్ములు వేస్తూ ఉన్నాయి. కర్రీ కూడా సూపర్ తయారవుతుంది.
కళ్ళు కర్రీ లివర్ ఇట్లా చేసి ఇట్లా వడపోసి చికెన్ ఓకే మసాలా ఆడింది వేసేదినా మనకైనా అదే వెంటనే తీసేయకుండా ఓన్లీ పీసులు సిల్క సీరియస్ అవుతుంది ప్లీజ్ ఏమనుకోద్దండి ఉతికిస్తుంటే రాత్రి కలుపు ఇది కళ్ళు చికెన్ ఇది కడ్డీలు పక్కన గుగ్గిళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్ తెచ్చినాడు ఇది కుండ అదే ఉల్లిగడ్డలు తినదన్న అన్న గోవిందన్న మదన్న బర్త్డే బాయ్ రామన్న చెఫ్ గ్రేట్ చెఫ్ చూడండి చికెన్ చీకులు కడ్డీలు సూపర్ గాలింది ఈ రాయి ఎక్కువైంది అన్న ఎక్కువైంది అన్న టేస్ట్ ఎట్టుంది చెప్పండి ఒకసారి అందరూ సూపర్ ఇప్పుడు తినేది కళ్ళుతో ఉడికించిన చికెన్తో చేసిన చికెన్ సూపర్ చాలా బాగుంది అసలు మనకి ఇంటికి దగ్గరలో ఉంటే సండే ఇదే పని చేస్తాం అంత టేస్ట్ ఉంది సూపర్ అన్న దీని చూడు ఎట్టుందో ఇది స్పైసీగా తిన్నాక మన జీవితంలో కొన్ని డేసులు చెప్పుకోవడానికి ఉండాలంటే ఇటు ఎంజాయ్ చేయాలి చేస్తేనే చెప్పుకోవడానికి ఉండేది మళ్ళీ చేయాలి కనీసం నెలకు ఒకసారైనా ఇట్లా చేయాలి మదన్న ఉన్నాడు చూడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సభ్యులం మేమంతా ఓటర్లం పాటిస్తారు ఇప్పుడు సాయంత్రం బ్రాండ్ నీది నువ్వు వేసుకో రామనా కొంచెం నీ ఒపీనియన్ చెప్పు ఈ పార్టీ గురించి టేస్ట్ ఇంకా డెప్త్ రావాలంటే అప్పులతో కడ్డీ లేపన్నాడా ఉల్లిగడ్డ ఈ పక్క పట్టుకున్నామంటే నీళ్ళతో చేసిన చికెన్ చెప్పనట్టుంది బాగుంది టేస్ట్ సూపర్ ఉంది నీరా చికెన్ ఎల్లప్పుడు తినండి ఆరోగ్యంగా ఉండండి మసాలా వేసుకొని స్పెషల్ అనాల రోజొద్దు మోషన్స్ పట్టుకుంటాయి ఉరుకుతాం వీక్లీ వన్ టైం చేసుకొని ఇట్లా వచ్చి ఆరోగ్యంగా ఉంటాం ఎండాకాలంలో బాడీకి సలవ చేస్తుంది కానీ ఎవరో నీరు తాగితే ఎంపడే ఉరుకుతారని చెప్పినారైతే కొంచెం టైం లివర్ లేపించినా కూడా అయిపోయి 2 పీసులు చెప్పు నీ ఒపీనియన్ చెప్పు టేస్ట్ ఆర్గానిక్ చికెన్ ఆయిల్ లేకుండా ఓన్లీ ఉప్పు కారం నిప్పులపై మరిగించింది అల్లం పేస్ట్ అది పౌడర్ లాగా వస్తుంది మళ్ళీ పైన అసలు చికెన్ మసాలా టేస్ట్ పీక్స్ లో ఉంది ఒపీనియన్ ఇప్పుడు చెప్పు తాగు ఆరోగ్యానికి మంచిది గ్యాస్కి ఉబ్బసంకి అజీర్తికి అన్నిటికీ ఒకటే పరిష్కారం నీరా ఎండాకాలం మరీ ముఖ్య చలవ ఈ చలవకి వేడి ఈ వేడి ఏం చేస్తుంది ఈ చలవ ఏం చేస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది చలవ వేసినాను ఇప్పుడు దాన్ని వేడి చేస్తున్నాను బ్యాలెన్స్ అయింది రాత్రి పగలు ఎలాగనో నీరు చికెన్ అలాగా వాయ్ అబ్బా సూపర్ అయితే తింటున్నా ముక్క చుక్క ఎందుకు తాగుతున్నాం అంటే ఎండాకాలం చల్లగా ఉంటుంది బాడీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది తెల్ల కళ్ళు నీరా ఒకప్పుడు ఇలా ఉండే నేను తాగిన తర్వాత ఇలా అయినాను అయితే స్పెట్స్ కూడా వస్తాయా తాగినాక ఒక్క పీస్ లివర్ వస్తే దాన్ని పొడి చేస్తున్నాడు ఈయన సోలిగాడు కలుపు అన్నం కలిపినాడు కలుపు చూడు చెట్టు మొదలు చూడండి ఇది ఇట్లా చేస్తారు మొదల దగ్గర ఇట్లా కొట్టి ఇట్లా ఒక్కొక్క డ్రాప్ పడి ఈ ఆకులో పడి ఇట్లా కుండలికి పోతుంది
ఇదనమాట. చూడండి ఇట్లా వస్తుంది. ఇది నీర. ఇది తెల్లవారుజామునే తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. లేటుగా వస్తే కళ్ళు అయిపోతుంది కదా. డ్రాప్ ఇట్లా పడి ఇట్లా జారిపోతుంది దీంట్లో. ఈత తూములేకి వచ్చినాం చూడండి మనం. సుల్తానాపురంలో ఈత తూము అంటారు దీన్ని. అంటే ఈత చెట్లు ఉండేదన్నమాట ప్రదేశము. కెనాల్ కట్ట, కేసీ కెనాల్ ఉంది కదా, దాని కట్ట పొడుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి వాటర్ బాటిల్ పార్సల్ తీసుకునే వాళ్ళకి అవి. ఇక్కడే తాగాలనుకుంటారు. లొట్టి ఇప్పించుకుంటారు. లొట్టి అంటే అదే కుండ తీసుకొని అట్లా కూర్చొని తాగుతారు చెట్ల కింద. మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇది వచ్చేసి పరశురామ్ అన్న ఉంటాడు ఇక్కడ. కడ్డిస్తాంలేనా చీకులు నీర. ఇది పెడతా ఉన్నా. వరద బాధితులు అయినట్టు మేము నీరా బాధితులము. అంతా కంప్లీట్ చేసినాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఎప్పుడు చూస్తూనే ఉండండి. మా వీడియోలు చూస్తూనే ఉండండి. చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి దాని గురించి. అన్న ఇంగ్లీష్లో చెప్తున్నా, నువ్వు తెలుగులో చెప్పు. పార్టీ ఎలా జరిగింది? నీరు, చికెను, కడ్డీలు సూపర్. నీరా చికెన్, నీరాతో చేసిన చికెన్ తిన్నాము అందరం. చాలా బాగుంది. అన్న సూపర్ చేసినాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వద్దండి. ఫుల్ ఎంజాయ్డ్. ఈరోజు సండే రోజు చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఫుల్ ఎంజాయ్ చేసినాము. నీరా అండ్ చికెన్, నీరాతో చేసిన చికెన్ సారీ, సూపర్. చాలా చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రామన్న చెఫ్ సూపర్ చేసినాడు. అసలు థ్యాంక్ యూ. మేము అనుకోలేదు ఇంత ఏం చేసినాము. అదండి, బాయ్.